ఏసీసీ చీఫ్ నఖ్వీపై బీసీసీ ఫైర్ అయింది. ట్రోఫీని తీసుకెళ్లడంతో ఒక్కసారిగా మండిపట్టుకు గురైంది. ఆయన కప్పు ఎలా తీసుకెళ్తారని కూడా ప్రశ్నించింది. ఐసీసీ సమావేశాల్లో తీవ్ర నిరసన తెలుపుతామని కూడా బీసీసీ అంటుంది. విజయం తర్వాత నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా తిరస్కరించింది. భారత్ ట్రోఫీని నిరాకరించడంతో అక్కడి నుంచి నఖ్వీ వెళ్లిపోయారు. ట్రోఫీని తనతో హోటల్ కి తీసుకెళ్లిపోయిన వైనం కూడా మనకి కనిపిస్తుంది. పేరుకే పెద్ద మనిషి, చేసేవన్నీ సిగ్గుచెట్టు పనులు. హుందాగా వ్యవహరించడం అస్సలు రాదు. కనీసం మర్యాద కూడా తెలీదు. అతనెవరో కాదు, పాకిస్తాన్ మంత్రి, పీసీబీ చైర్మన్, ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ. అతని చేతుల మీదుగా టీమిండియా కప్పు తీసుకోవద్దని తెలిసినా నేనే అందిస్తానని మారం చేస్తూ గంటసేపు అవార్డు ఫంక్షన్ ను ఆలస్యం చేయడమే కాదు, తర్వాత అతడు ప్రవర్తించిన తీరు కూడా నవ్వు తెప్పిస్తుంది. గెలిచి తీసుకెళ్లాల్సిన కప్పును గెలవకుండా తనతో తీసుకెళ్లిపోయాడు. మొహసిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవటానికి టీమిండియా నిరాకరించింది. నఖ్వీ ట్రోఫీని అందజేస్తానని పట్టుబడ్డంతో వేడుక గంటకు పైగా ఆలస్యమై ట్రోఫీ ప్రదానం లేకుండానే ముగిసింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నఖ్వీ మాత్రం అంగీకరించలేదు. తనతో పాటు ట్రోఫీని తీసుకెళ్లిపోయారు. నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంది. నఖ్వీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ టీమిండియా నిర్ణయానికి ప్రధాన కారణం. ఆదివారం చేసిన ట్వీట్ లో నఖ్వీ ఫైనల్ డే అని పేర్కొన్నారు. ఆ ఫోటోలో కెప్టెన్ సల్మాన్ ఆగా, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీదీతో సహా పాకిస్తాన్ క్రికెటర్లు వైమానిక యుద్ధ విమానాల ఫోటోలతో కూడిన ఫ్లైట్ సూట్లను ధరించున్నారు. ఇక ఈ టోర్నీ ప్రారంభంలో నఖ్వీ ఫ్లైట్స్ కుప్పకూలినట్టు క్రిస్టియానో రొనాల్డో ఫోటోను పోస్టు చేసి భారత ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. దీంతో నఖ్వీపై ఫైనల్లో భారత జట్టు జలకిచ్చింది. అయితే తనతో పాటు కప్ ను, మెడల్స్ ను తీసుకుని హోటల్లోకి వెళ్లిపోయాడు. దీనిపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఐసీసీ సమావేశంలో తీవ్ర నిరసన తెలుపుతామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా పేర్కొన్నారు. అలాగే ఇండియా విజయంపై బీసీసీఐ చాలా సంతోషంగా ఉంది. గ్రూప్ దశలో సూపర్ 4 ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించినందుకు భారత క్రికెట్ జట్టును మేము అభినందిస్తున్నాం. 3 మ్యాచ్లు ఏకపక్షంగా జరిగాయి. మన దేశానికి చాలా కీర్తిని తెచ్చినందుకు మా ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మేము అభినందిస్తున్నాం. మా జట్టు గురించి మేము చాలా గర్వపడుతున్నాం. వారు క్రికెట్ పిచ్పై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. భారత క్రికెట్ కి ఇదొక చిరస్మరణీయ సందర్భం. టీమిండియాకు 21 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ ప్రైజ్ మనీని ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి పంపిణీ చేస్తామని కూడా సైకియా చెప్పుకొచ్చారు. ఏదేమైనా పెద్ద హోదాలో ఉండి నఖ్వీ చేసిన పని పిచ్చికి పరాకాష్ట.